ప్రతిపక్షాలు అన్నీ ఏమనుకున్నాయి, పార్లమెంట్లో మేము చాలా వీరత్వంగా మేము వ్యవహరించినాం, అంత మా కూటమి ఒక్కటయ్యి బిల్లును వ్యతిరేకించడం. ఏది రిజర్వేషన్ పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, మహిళా బిల్లు, ఈ రెండింటిని కూడా 1/3 మెజార్టీ రాకపోవడంతో వీగిపోయినాయి. కానీ కేంద్రంలో ఉన్నోళ్ళు ఎవరు? మహా చతురతతో కూడుకున్నటువంటి చాణక్యాన్ని నేర్పేటువంటి వ్యక్తులు అమిత్ షా, మోదీ. చాణక్యుడే అనుకోవాలి. అమ్మ నాకంటే వీళ్ళు వీరత్వము ఆరితేరి ఉన్నారే అనే విధంగా ఇప్పుడు అమిత్ షాను మోదీజీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అవి కొన్ని ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు కాకుండా కూటమితో ఉన్నాయి. మెల్లగా డిఎంకే వీళ్ళకి వచ్చేసింది, వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఇంకా మిగతా పార్టీలు ఇండియా కూటమి మొత్తం వీగిపోతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీల వాళ్ళకు పిలిపించుకొని మాట్లాడి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2029 లోపల ఆమోదింపజేసి అమలు చేయాలని దృఢ సంకల్పంతో నిద్రపోకుండా వీళ్ళిద్దరు ముచ్చట పెడుతున్నారు. ఎవరిని పిలుద్దాం, ఎవరిని ఒప్పిద్దాం, ఈ బిల్లు మళ్ళీ పార్లమెంటులో పెడితే వీగిపోకుండా ఎలా చూద్దాం అనేది బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా ఒప్పించగలరు. అమిత్ షా, మోదీజీ ఉంటే తిమ్మిని బమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరు. తలుచుకుంటే ఈ క్షణమే పాకిస్తాన్ను నామరూపాలు లేకుండా చేయొచ్చు. వీళ్ళు అంతటి ఘనులు, భవిష్యత్తును ఆలోచించేటువంటి వ్యక్తులు ఇద్దరు, అమిత్ షా, మోదీ. ఇప్పుడు నియోజకవర్గ పునర్విభజనకు వీళ్ళు ఒక చక్కటి రోడ్ మ్యాప్ వేసుకొని ఎట్లా వెళ్ళాలి, ఎవరిని బొదుగరించాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుందా కాదా ప్రేక్షకులరా? నియోజకవర్గ పునర్విభజన బిల్లు పాస్ అవుతుందా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.